హలో అండి, బాగున్నారా? ఇప్పుడు మనం ఒక హాట్ రెసిపీ నేర్చుకుందామండి. వాటినే పాలకాయలు అంటారు. ఒక గిన్నె పెట్టి గ్లాసున్నర నీళ్లు పోసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, వాము, నువ్వులు వేసుకోవాలండి. అవి మరుగుతున్నప్పుడు గ్లాసున్నర నీళ్ళకి గ్లాసున్నర బియ్యపిండి వేసుకోవాలండి. నేను ఒక పెద్ద గ్లాస్తో తీసుకున్నాను. అదే గ్లాస్తో నీళ్లు మరుగుతున్నాయి కదండి. గ్లాసున్నర నీళ్ళకి గ్లాసున్నర బియ్యపిండి. కరెక్ట్ కొలత ఉండాలి. ఎక్కువ తక్కువలు అయితే అది గట్టిగా అయినా అయిపోతుంది, పలచగా అయినా అయిపోతుంది. చపాతీ పిండిలా అవుతుందండి ఇలా చేస్తే కరెక్ట్గా. దాన్ని మొత్తంగా ఇలా కలిపేసుకోవాలి. ఆ నీళ్ళల్లో ఈ బియ్యపిండి వేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. స్టవ్ కట్టేసుకోవాలి, ఇంకా అక్కర్లేదు, స్టవ్ అవసరం లేదు. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 చెంచాలు నెయ్యి దాకా వేసుకోండి, కమ్మగా ఉంటుంది, అంతకుమించి ఏం కాదు. ఆ నెయ్యి కూడా వేసి మొత్తం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఒక కంచంలోకి తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని దాన్ని ఇలా పొడవుగా అలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత మూకుడు పెట్టుకొని నూనె వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇవి సిమ్లో వేయించుకోవాలండి, లేకపోతే మధ్యలో మెత్తగా బయట వేగిపోయి అంత టేస్ట్ ఉండదు. ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది కారం వేసుకున్నాం కనుక మనం పెద్దవాళ్ళం కూడా తినడానికి బాగుంటుంది. పూర్వం పిల్లలకి ఎక్కువగా చేసేవారు. వాము కొంచెం సాల్ట్ వేసి నువ్వులు వేసి చేసేవారు అప్పుడు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం తినాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. మా వారికి చూపించానండి, చాలా బాగుందన్నారు. ఈ రెసిపీ సరదాగా సాయంత్రం టీ టైం స్నాక్స్ అనుకోండి, ఇవో 4 తిని చక్కగా కాస్త టీ కాఫీలు ఏవైనా తాగితే చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. కొద్ది కారమే వేసాము. చక్కగా నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.